హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ ఆర్కే. ప్రజెంట్ మనము బిఎంవైటీ స్టేకింగ్లో డిఎంసి విత్డ్రాలు ఎలా చేయాలి, అదేవిధంగా స్వాప్ ఎలా చేయాలి చూద్దామండి. స్వాప్ అంటే మనకొచ్చిన ఇన్కమ్ని, మన ఎర్నింగ్ వ్యాలెట్లో వచ్చిన ఇన్కమ్ని మనము యూఎస్డిటీగా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. మొదటగా మనము మెటామాస్క్లో బిఎంవైటీ స్టేకింగ్లో మన యొక్క ఐడి ఓపెన్ చేయాలండి. మన ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పాపప్ వస్తుంది, బయట వైట్గా ఉన్న స్పేస్లో మనం టచ్ చేస్తే రిమూవ్ అవుతుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ నా యొక్క మై ఎర్నింగ్ బ్యాలెన్స్ చూడండి. ఇక్కడ చూసినట్లయితే మనము టోటల్ ఇక్కడ చూడండి, నాకు వచ్చిన ఇన్కమ్ అనేది $147 అనేది ఇక్కడ ఇన్కమ్ వచ్చిందండి. సో అందులోంచి నేను 42.9 అంటే అప్రాక్సిమేట్లీ $43 నేను ఇక్కడ డిఎంసి విత్డ్రాల్ చేశాను. సో డిఎంసి విత్డ్రాల్ చేయడం అంటే ఇక్కడ వచ్చినవి మనకి మెటామాస్క్ వ్యాలెట్కి బిఎంవైటీ కాయిన్ ఫామ్లో మనకు వస్తాయి. అంటే $43 వర్త్ ఆఫ్ బిఎంవైటీ కాయిన్స్ నా మెటామాస్క్ వ్యాలెట్కి నేను విత్డ్రాల్ చేసి పెట్టుకున్నాను. సో ఆ విత్డ్రాల్ చేసిన దాన్ని మనము స్వాప్ చేసుకుని యూఎస్డిటీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక రోజుకి మనము ఎంత స్వాప్ చేయొచ్చు అంటే $10 వరకు కూడా మనము స్వాప్ చేసుకోవచ్చు. 24 అవర్స్ తర్వాత మరలా ఇంకొక $10 మనము స్వాప్ చేసుకునే అవకాశం అనేది ఉన్నది. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ డిఎంసి విత్డ్రాల్ చేశాను కాబట్టి నేను స్వాప్ చేసుకోవచ్చు. ఇంకొక విషయము, మనము స్వాప్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిఎంసి ఏజెంట్ రాయల్టీ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవ్వాలి. సో డిఎంసి రాయల్టీ ఏజెంట్ ఇన్కమ్ అంటే మనము డైరెక్ట్గా నలుగురిని స్పాన్సర్ చేస్తే మనము డిఎంసి ఏజెంట్ అవుతాము. అప్పుడు మాత్రమే మనము స్వాప్ చేయగల ఎలిజిబిలిటీ మనకు వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ డిఎంసి విత్డ్రాల్ అనేది ఎలా చేయాలో చూద్దామండి. సో ఇక్కడ మెనూ బార్ మీద క్లిక్ చేస్తున్నాను. మెనూ బార్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, డిఎంసి విత్డ్రాల్ అని చెప్పి మనకి ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ. సో అందులో న్యూ విత్డ్రాల్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ నాకు అవైలబిలిటీ వచ్చి 1263 బిఎంవైటీ కాయిన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇక్కడ విత్డ్రాల్ అమౌంట్ దగ్గర మనం ఎన్ని టోకెన్స్ విత్డ్రాల్ చేయాలో అన్ని టోకెన్స్ ఎంటర్ చేయాలి. నేను అయితే ఇప్పుడు విత్డ్రా చేయట్లేదండి, బట్ మీకు విత్డ్రాల్ ఎలా చేయాలో చూపిస్తాను అంతే. సో 1263 ఎంటర్ చేశాను. మనకి విత్డ్రాల్ వచ్చే రేట్ వచ్చి 0.015. ఈ రేటుకి మనకి విత్డ్రాల్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ అప్రాక్సిమేట్లీ $19 వర్త్ ఆఫ్ బిఎంవైటీ కాయిన్స్ని మనం విత్డ్రాల్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే మీరు విత్డ్రాల్ వ్యాలెట్ అడ్రస్ అనేది మన యొక్క మెటామాస్క్ యొక్క రిసీవ్ అడ్రస్ ఇక్కడ కనిపిస్తుంది. సో మనం కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసామనుకోండి, మనకు విత్డ్రాల్ అయిపోయి మన మెటామాస్క్ వ్యాలెట్కి క్రియేట్ అయిపోతుంది. సో ఇది చేసిన తర్వాత అంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు డిఎంసి విత్డ్రాల్ కూడా చేయలేదు అనుకుంటారో, సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఎంసి విత్డ్రాల్ అనేది చేస్తే మనకి బిఎంవైటీ కాయిన్స్ మెటామాస్క్ వ్యాలెట్కి వస్తాయి. ఆ వచ్చిన తర్వాత అప్పుడు మనము స్వాప్ చేసుకోవాలి. అంటే మనకు వచ్చిన ఇన్కమ్ని యూఎస్డిటీలోకి కన్వర్ట్ చేసే విధానం. సో అది ఇప్పుడు మనం ఎలా చేయాలో, స్వాప్ ఎలా చేయాలో ఇప్పుడు చేద్దామండి. సో ఇక్కడ మెనూ బార్ క్లిక్ చేస్తున్నాను. మెనూ బార్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదండి, స్వాప్ బిఎంవైటీ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. సో అందులో మనము స్వాప్ చేయడం అంటే మన బిఎంవైటీ కాయిన్ని యూఎస్డిటీలకి కన్వర్ట్ చేస్తున్నాం. కాబట్టి మనం ఇక్కడ ఏ ఆప్షన్ చూజ్ చేసుకోవాలంటే సెల్ బిఎంవైటీ ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. బై బిఎంవైటీ ఆప్షన్ ఏమిటి, మనము కంపెనీ దగ్గర బిఎంవైటీ కాయిన్స్ కొనడానికి బై బిఎంవైటీ యూజ్ చేస్తాం. మన దగ్గర ఉన్న బిఎంవైటీ కాయిన్ని మనము యూఎస్డిటీలోకి స్వాప్ చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సింది ఇక్కడ సెల్ బిఎంవైటీ ఈ ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ సెల్ బిఎంవైటీ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించవచ్చు, ఆటోమేటిక్గా ఇక్కడ వ్యాలెట్ అనేది నాకు కనెక్ట్ ఇక్కడ చూపిస్తుందండి, మెటామాస్క్ రిసీవ్ అడ్రస్ అనేది. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ
సెల్లో మనకి ఎంత ప్రైస్కి మనము మన యొక్క బిఎం వైట్ కాయిన్స్ ఇక్కడ సెల్ చేస్తున్నాం. సో $0.012 ప్రైస్కి ఒక బిఎం వైట్ కాయిన్ వచ్చి $0.012కి మనం సెల్ చేస్తున్నాం. అదే మనం కొనుక్కోవాలంటే $0.014కి మనం బిఎం వైట్ కాయిన్ కొనుక్కుంటున్నాం. అంటే అప్రాక్సిమేట్లీగా ₹1.26కి మనం కొనుక్కుంటున్నాం. కానీ మనం సెల్ చేయాలంటే $0.012 అంటే ₹8 మనము కంపెనీకి సెల్ చేస్తున్నాము. అంటే అప్రాక్సిమేట్లీగా ఒక బిఎం వైట్ కాయిన్ మీద 18 పైసలు మనం నష్టపోతున్నాము స్వాప్ చేయడం ద్వారా. సో మనము టీం ఉంటే మన యొక్క కాయిన్స్ని స్వాప్ చేయకుండా ఐడి యాక్టివేషన్కి ఉపయోగించుకుంటే ఒక్కొక్క బిఎం వైట్ కాయిన్ మీద 18 పైసలు మనం సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఎన్ని బిఎం వైట్ కాయిన్స్ సెల్ చేద్దామంటే, సో ఇక్కడ నా వ్యాలెట్లో ఇక్కడ 85,559 బిఎం వైట్ కాయిన్స్ చూపిస్తుంది. కానీ అన్నీ మనం ఒకేసారి మనం స్వాప్ చేసుకోగలమంటే చేసుకోలేం. రోజుకు వచ్చి మనము $10 వరకే బిఎం వైట్ కాయిన్స్, $10 వర్త్ ఆఫ్ బిఎం వైట్ కాయిన్స్ మాత్రమే స్వాప్ చేయగలం. కాబట్టి ఇక్కడ సెల్ బిఎం వైట్ దగ్గర $10 వర్త్ ఆఫ్ బిఎం వైట్ కాయిన్స్ అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే, ఇక్కడ 835 టోకెన్లు నేను ఎంటర్ చేశానండి. 835 ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి $10.008 మనకు వస్తున్నట్టుగా చూపిస్తుందండి. కానీ ఇక్కడ 10 కంటే ఒక్క డెసిమల్ ఎక్సెస్ అయినా సరే స్వాప్ అనేది ఎక్సీడెడ్ అని చెప్పి మనకు వస్తుందండి. అందువల్ల మనం ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా 10 రావాలి, లేదంటే 10 కంటే తక్కువ అన్న వచ్చేటట్టుగా. సపోజ్ మీరు ఇక్కడ 834 ఎంటర్ చేశారనుకోండి, మనకి ఇక్కడ 9.996 అని చూపిస్తుంది. లేదు ఎగ్జాక్ట్గా నాకు $10 నాకు యూఎస్డిటీస్ మెటామాస్కి రావాలి అనుకుంటే ఇక్కడ ఏం చేయాలంటే మీరు 834.333 అగైన్ 333 అంటే 3ని 6 సార్లు మనం ఎంటర్ చేయాలి. సో 834.333 ఎంటర్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ 10 USDTs అని చూపిస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు స్వాప్ ఛార్జ్ అని ఇక్కడ 1 నెంబర్ చూపిస్తుంది. స్వాప్ ఛార్జ్ అని 1 నెంబర్ చూపిస్తుంది కదా మనకి. అంటే ఒక బిఎం వైట్ డిడక్ట్ అయ్యిద్ది. అంటే మనం ఇక్కడ 834.333 ఇచ్చాము, మనకి 835.333 అనేది మన యొక్క బిఎం వైట్ కాయిన్స్ డిడక్ట్ అయ్యిద్ది. సో ఆల్రెడీ మనకి ఇక్కడ బిఎం వైట్ కాయిన్స్ ఇక్కడ చూపిస్తుంది. సో 85,559 ఉంది, అందులోంచి ఇది డిడక్ట్ అవుతుంది. అలాగే మనకి క్రెడిట్ అయ్యే యూఎస్డిటీస్ ఇక్కడ 10 USDTs చూపిస్తున్నాం కదా, ఇవి మన యొక్క మెటామాస్క్ యూఎస్డిటీకి క్రెడిట్ అవుతాయి. ఆల్రెడీ మనము ఇంపోర్ట్ చేసుకున్నాము టెదర్ యూఎస్డిటీ, అక్కడ క్రెడిట్ అవుతాయి. సో అక్కడ నాకు యూఎస్డిటీస్ అనేవి 2 USDTs ఉన్నాయి, నాకు తెలుసు కాబట్టి నేను చెక్ చేసుకోవాలా. 2 USDTsకి ఈ 10 USDTs వచ్చి మనకి యాడ్ అవ్వాలి. టోటల్ 12 అనేది మనకు వస్తాయి. సో ఇదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము సెల్ బటన్ మీద టచ్ చేద్దాం. ఇక్కడ సెల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూస్తే మీకు రిసీవర్ వ్యాలెట్ అడ్రస్ ఉంది, ఆల్రెడీ చెప్పాను. ఇది మన మెటామాస్క్ యొక్క రిసీవ్ అడ్రస్సు. సో ప్రజెంట్ మనం ఇప్పుడు సెల్ మీద క్లిక్ చేద్దాము. సో ఈ విధంగా వస్తుందండి, మనకి కన్ఫర్మేషన్ అడిగిద్ది. సో కన్ఫర్మేషన్ అడిగే ముందు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ చెకింగ్ ఫర్ సెక్యూరిటీ అలర్ట్స్ అని రౌండ్గా తిరుగుతుంది, అది స్టాప్ అయ్యి ఈ విధంగా వచ్చిన తర్వాతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్, వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ వస్తుందండి. ఈ యొక్క సర్కిల్ రౌండ్గా తిరిగి ఆగిపోయేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో అది కూడా మనం నెట్వర్క్ ఉన్న ప్రాంతం నుండి ఇది చేయాలండి. స్వాప్ సక్సెస్ఫుల్ అని వచ్చిందండి మనకి. సో మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ కూడా కంప్లీట్ అని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము మన యొక్క ఈ యొక్క పేజ్ నుంచి బ్యాక్ వెళ్దామండి. సో ఇక్కడ మనము ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ టు డాష్బోర్డ్ అని వస్తుంది, అక్కడ క్లిక్ చేద్దాము. ఈ యొక్క ట్రాన్సాక్షన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అండి. ఎక్కడ చెక్ చేసుకోవచ్చు? సో ఇక్కడ స్వాప్ బిఎం వైట్ కనిపిస్తుంది కదా, సో యొక్క స్వాప్ బిఎం వైట్ మీద క్లిక్ చేసిన తర్వాత హిస్టరీ స్వాప్ అని ఉంది. సో అందులోకి వెళ్ళి మనము చెక్ చేయాలి. సో ఇక్కడ హిస్టరీ స్వాప్లో ఎస్టర్డే నేను $4 USDTస్తో నేను బిఎం వైట్ కాయిన్స్ కంపెనీ దగ్గర నుంచి పర్చేస్ చేశాను. ఇది ఈ ట్రాన్సాక్షను ఎస్టర్డే. సో ఈరోజు చూడండి ఇప్పుడు చేసిన ట్రాన్సాక్షను.
మనము బిఎంవైటీ కాయిన్స్ని యూఎస్డిటీలోకి స్వాప్ చేసాము 834.333. సో ఇక్కడ ఛార్జ్ వచ్చి ఒక బిఎంవైటీ చూపిస్తుంది ఛార్జు, స్వాప్ వచ్చి 10 యూఎస్డిటీస్, వ్యూ హ్యాష్ ఇక్కడ ఉంది, మనకి స్టేటస్ వచ్చి పెండింగ్లో చూపిస్తుంది. ఇది మనకి ఎప్పుడైతే ఇక్కడ సక్సెస్ వస్తుందో అప్పుడు మనకి మెటామాస్క్ వ్యాలెట్కి మన యొక్క $10 అనేది అక్కడ క్రెడిట్ అవుతాయి. సో ఇది ఈ పెండింగ్ అనేది ఏంటంటే ఎప్పటి వరకు ఉంటుందంటే మనకి ఈ నైట్ 10:30 వరకు క్లోజింగ్ డే. మనకి ఆ 10:30 తర్వాత మనకి ఈ యొక్క $10 యూఎస్డిటీస్ అనేవి మనకి క్రెడిట్ అవ్వడం జరుగుతుందండి. సో మీకు నా యొక్క మెటామాస్క్ వ్యాలెట్లో ఉన్న యూఎస్డిటీస్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ హోమ్ బటన్ అంటారు, సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడవచ్చు మీరు నా యొక్క మెటామాస్క్ వ్యాలెట్లో టెదర్ యూఎస్డిటీ 2 యూఎస్డిటీస్ ఉన్నాయి. ఓకే అండి. ఆల్రెడీ ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ బిఎంవైటీ కాయిన్స్ కూడా మన దగ్గర డిడక్ట్ అయిపోయినాయి. ఇది ఇంతవరకు 85,555 ఉన్నాయి, ఇప్పుడు డిడక్ట్ అయిపోయి 84,724 ఉన్నాయి. ఎస్ లీడర్స్, మన యొక్క $10 మనకి వితిన్ 1 మినిట్లోనే క్రెడిట్ అయిపోయినాయండి. సో మీరు ఇక్కడ చూడవచ్చు, నేను విత్డ్రాల్ పెట్టినప్పుడు ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుందండి ఇక్కడ. సో ఇక్కడ స్వాప్లో హిస్టరీ స్వాప్కి వచ్చానండి. సో ఇక్కడ చూడవచ్చు మీరు 10 యూఎస్డిటీ వ్యూ హ్యాష్ సక్సెస్ అని వచ్చేసింది. మన మెటామాస్క్ వ్యాలెట్లో కూడా హోమ్ బటన్ క్లిక్ చేసి చూద్దాము. ఇక్కడ క్రెడిట్ అయిపోయాం, ఆఫ్టర్ 1 మినిట్లోనే మనకు క్రెడిట్ అయిపోయింది. సో వండర్ఫుల్గా స్వాప్ కూడా వర్క్ చేస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.